అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం మరోసారి అతలాకుతలం చేస్తోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి హైదరాబాద్ మహానగరంలోని అనేక రహదారులు నీట మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఆఫీస్ టైం కావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. కొన్ని చోట్ల వాహనాలు నెమ్మదిగా కదలగా మరికొన్ని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో ట్రాఫిక్ ను మళ్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత 2 రోజులుగా నగరంలోని పశ్చిమ, దక్షిణ, మధ్య, ఈశాన్య ప్రాంతాల్లో వర్షం తీవ్రంగా కురుస్తోంది. రాజేంద్ర నగర్, అత్తాపూర్, కోకాపేట్, గోల్కొండ, చార్మినార్, చంద్రయానగుట్ట, శంషాబాద్, బర్కాస్, మేడ్చల్, బొల్లారం, దుండిగల్, షామీర్పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైనట్లు వాతావరణ అప్డేట్లు సూచిస్తున్నాయి. మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున వరకు వర్షం కొనసాగింది. భారీ వర్షాల ప్రభావంతో అనేక రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ నెమ్మదించింది. అత్యవసర సిబ్బంది, మున్సిపల్ బృందాలు నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రజలు అవసరం లేకుంటే బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఈ భారీ వర్షం మధ్య ఒక విషాద ఘటన కూడా చోటు చేసుకుంది. మియాపూర్లో వైశాలి నగర్ అండర్ పాస్ సమీపంలో తెరిచి ఉన్న స్మార్మ్ వాటర్ డ్రైన్లో ఓ వృద్ధుడు ప్రమాదవశాత్తు పడిపోయినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు గంటల తరబడి గాలింపు చర్యలు చేపట్టిన ఈ ఘటన నగరంలో డ్రైనేజీ భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. ఇక వాతావరణ శాఖ అంచనాల ప్రకారం హైదరాబాద్లో రానున్న రోజుల్లో కూడా సాధారణంగా మేఘావృతమైన వాతావరణం కొనసాగుతూ 1 లేదా 2 దఫాలుగా వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతానికి నగరానికి ప్రత్యేక రెడ్ లేదా ఆరెంజ్ అలర్ట్ లేకపోయినా మాన్సూన్ ప్రభావంతో వర్షాలు కొనసాగవచ్చని ఐఎండీ తెలిపింది. ప్రజలు వర్షాల సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీటితో నిండిన రోడ్లపై వేగంగా ప్రయాణించకూడదు. అండర్ పాస్లు, లోతట్టు ప్రాంతాలు, ఓపెన్ డ్రైనేజీల దగ్గరకు వెళ్లకుండా ఉండాలి. ఉరుములు, పిడుగులు ఉన్న సమయంలో చెట్ల కింద నిలబడకూడదు. విద్యుత్ స్తంభాలు, బలహీనమైన గోడలకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలు నగర జీవనాన్ని ప్రభావితం చేశాయి. రహదారులు నీట మునిగిపోవడం, ట్రాఫిక్ జామ్లు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ ఇంకా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.